Students, next digital logic design and next concept two level realization of logic function using universal gate. So universal gates is nothing but NAND and NOR. సో ఎందుకు యూనివర్సల్ గేట్ అని కాల్ చేస్తామంటే, సో ఇక్కడ మనం ఎనీ అదర్ లాజికల్ గేట్స్ ప్రీవియస్ క్లాస్లో చూసుకున్న లాజికల్ గేట్స్ని ఈ యూనివర్సల్ గేట్స్ అనేది యూజ్ చేసి ఎనీ లాజికల్ గేట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి కాబట్టి యూనివర్సల్ గేట్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి టూ లెవెల్ లాజిక్ మీన్స్ that the logic design uses the maximum logic gates between the input and output. This does not mean that the whole design will contain the only two logic gates. Okay, అంటే ఇక్కడ ఏంటి అంటే మనం టూ లాజిక్ గేట్స్ని యూజ్ చేసి బిట్వీన్ ది ఇన్పుట్కి అండ్ అవుట్పుట్కి, అంటే దాని మీనింగ్ అనేది ఓన్లీ టూ ఎంటైర్ డిజైన్కి టూ లాజిక్ గేట్స్ ఉంటాయని కాదు. సో ఇక్కడ మనం టూ లాజిక్ గేట్స్ ఇస్తే అక్కడ ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది వన్ లాజిక్ గేట్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో టూ లాజిక్ గేట్స్ కన్నా ఎక్కువ అనేది ఉండదు. అందుకోసం దీన్ని మనం టూ లెవెల్ రియలైజేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే, సో మెయిన్ బేసిక్ లాజిక్ గేట్స్ ఏంటి అంటే ఎండ్ గేట్, ఆర్ గేట్, నాండ్, నార్. ఎండ్, ఆర్, ఎండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్ని మనం బేసిక్ లాజికల్ గేట్స్ అంటాం. సో అవి యూజ్ చేసి దాని యొక్క కాంబినేషన్స్తో మన ఎన్ని విధాలుగా డిజైన్ చేయొచ్చు అంటే 16. సో ఇక్కడ చూడండి, ఎండ్ ఆర్, ఎండ్ నాండ్, ఎండ్ నార్, ఇలా మనం డిఫరెంట్ లాజిక్ గేట్స్ని యూజ్ చేసి దాన్ని ఓవరాల్గా 16 కాంబినేషన్స్తో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు లాజిక్ గేట్స్ని. ఓకే, మెయిన్గా ఇందులో ఈ టూ లెవెల్ రియలైజేషన్ లాజిక్ ఫంక్షన్స్లోని మనకి టూ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డీజనరేటివ్ ఫామ్, సెకండ్ వన్ నాన్ జనరేటివ్ డీజనరేటివ్ ఫామ్. ఓకే, డీజనరేటివ్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ది అవుట్పుట్ ఆఫ్ ది టూ లెవెల్ లాజిక్ రియలైజేషన్ కెన్ బి obtained by using the సింగిల్ లాజిక్ గేట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డీజనరేటివ్ ఫామ్. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఆఫ్ టూ లెవెల్ లాజిక్ గేట్, సో మనం టూ లెవెల్ లాజిక్ గేట్ యూజ్ చేసి దాని యొక్క అవుట్పుట్ అనేది సింగిల్గా ఫామ్ చేస్తే, అలా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సపోర్ట్ చేస్తే అలాంటి లాజిక్ గేట్స్ని మనం డీజనరేషన్ ఫామ్ అని కాల్ చేస్తాం. సో ఇది ఆపోజిట్, మనం టూ లాజిక్ గేట్స్ అనేది యూజ్ చేసి సింగిల్ లాజిక్ గేట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే అలాంటి టైప్ ఆఫ్ గేట్స్ని మనం నాన్ డీజనరేటివ్ ఫామ్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఓవరాల్ 16 కాంబినేషన్ లాజిక్ గేట్స్లోని 6 కాంబినేషన్స్ అనేది డీజనరేటివ్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ 10 కాంబినేషన్ అనేది నాన్ డీజనరేటివ్ ఫామ్లో ఉంటాయి. సో 6 కాంబినేషన్